ఇదేం సినిమా కాదు, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారంటూ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్ అసలు ఏ సందర్భంగా చేశారు? అంటే ఇక్కడ ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్కి ఎందుకు పడట్లేదు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏం గొడవ జరిగింది, సినిమాల ప్రకారం ఏదైనా గొడవలు జరిగాయా, లేకపోతే పర్సనల్ లైఫ్ ప్రకారం జరిగాయా, లేకపోతే రాజకీయాల పరంగా వచ్చాయా, ఇదంతా ఏది కూడా ఎవరికి క్లారిటీగా తెలియదు. కానీ ఎప్పుడు చూసినా ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. అది తిరుపతి లడ్డు వివాదం కావచ్చు, సాధారణంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటల విషయంలో కావచ్చు, ఎలాంటి ఇష్యూ లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ మీద ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ అనే ఒక ట్యాగ్ తోని ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మరి నిజంగా వీళ్ళకి ఏం జరిగింది, గొడవ జరిగిందా, ఏంటి ప్రాబ్లం అని ఎవ్వరి కూడా అర్థం కావట్లేదు. సో రీసెంట్ గా మరొకసారి పవన్ కళ్యాణ్ మీద మాత్రం ఆయన వెచ్చుకుపడ్డట్టు తెలుస్తుంది. ఇదేమి సినిమా కాదు, ఎందుకు సమయం అంతా కూడా వృధా చేస్తున్నావు అనే విధంగా పవన్ కళ్యాణ్ అయినా అడగడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ ఎలక్షన్స్ కాకన్నా ముందు, అదే విధంగా ఎలక్షన్స్ అయిన తర్వాత గెలుపొందినప్పుడు కూడా అన్ని సభల్లో, అన్ని మీటింగ్స్ లో, స్టేజ్ల మీద ప్రజల కోసం, వాళ్ళకి ఇచ్చిన హామీల కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాను రోజులు గడుస్తున్న కొద్దీ అనుకున్నటువంటి ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ ఒక్క మీటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు. ఎక్కడ వచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రజల సమస్యల గురించి కానీ, వాళ్ళకి ఇచ్చిన హామీల గురించి కానీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడట్లేదు. ఎందుకు ఇదంతా కూడా చేస్తున్నారో, ప్రజల యొక్క సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారో. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపుగా ఒక సంవత్సరం కావస్తుంది. మరి ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఎక్కడ చేశారు? అండ్ గెలుపొందిన కొత్తలో ఉడుకు రక్తంతో ఏవేవో మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, సమయం అంతా కూడా ఎందుకు వృధా చేస్తున్నావు అన్న విధంగా పవన్ కళ్యాణ్ అడగడం జరుగుతుంది. సో మరి ప్రకాష్ రాజ్ మాట్లాడిన ఈ మాటలకి కొంతమంది అంటే ప్రజలందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్తున్నారు అని మనం చూసుకుంటే మన అందరం కూడా చూస్తున్నాం. ఆయన మారుమూల గ్రామాల్లో కావచ్చు, రోడ్లు వేయించడం కావచ్చు, ఉన్నటువంటి హామీలను ఇంకా మెరుగుపరచడం కావచ్చు, కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కావచ్చు, రీసెంట్గా పశు సంపద కోసం నీటి తోటలు నిర్మించడం కావచ్చు, అటు ఒక వైపు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇంత బాగా వాళ్ళు అంటే రీసెంట్గా నారా లోకేష్ కూడా స్కూళ్ళకి సంబంధించి ఒక డిసిషన్ తీసుకోవడం కావచ్చు, వాళ్ళకు డ్రెస్సులు కావచ్చు, అదేవిధంగా P4 స్కీమ్ మనకు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారు. సో ఈ విధంగా ఎన్నో వాళ్ళు అభివృద్ధి పనులు కావచ్చు, ఇక్కడ జాబ్స్ కావచ్చు, అండ్ రీసెంట్గా నారా లోకేష్ గారు కూడా ఇక్కడ విజయనగరం సమీపంలో ఒక మనకు బస్సులు తయారు చేసే ఒక కంపెనీని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇన్ని పనులు జరుగుతున్నప్పటికీ మీ కంటికి ఎందుకు అనిపించట్లేదు? వాళ్ళ సమయం ఎక్కడ కూడా వృధా చేయట్లేదు, ప్రతి ఒక్క సెకండ్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా సరిగ్గా గాడిలో లేదు, గాడి తప్పిపోయి అవన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయాయి. వాటన్నిటినీ కూడా ముందుగా ఒక్కొక్కటిగా దారిలోకి తీసుకొచ్చి అప్పుడు అభివృద్ధి పనులు అనేవి ఇంకా చకచకా చేస్తారని ప్రజలందరూ కూడా నమ్ముతుంటే మీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళకున్న నమ్మకాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకుంటున్నారనే విధంగా ప్రజలు కూడా అంటున్నారు. మరి ప్రకాష్ రాజ్ ఎప్పుడు ఈ యుద్ధాన్ని ఆపుతాడు? వాళ్ళిద్దరు ఏమన్నా కూర్చొని మాట్లాడుకుంటే తప్ప దీనికి ఒక కొలికి వచ్చేటట్లేదు. చూద్దాం మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి అని.